హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. టైం వచ్చి 11:30 అవుతుంది. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలని పెయింటింగ్కి వెళ్తాము అని చెప్పేసి డైరెక్ట్గా పెయింట్లెస్ దగ్గర అక్కడ కలర్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ పెయింట్ వేస్తే మేస్త్రి ఏనా అన్నాడంటే ఇంటి దగ్గరికి వస్తే ముందు ఇల్లు చూసుకొని ఏ రూమ్కి పెయింటింగ్ అవి మాట్లాడతాను రేట్ అంతా, అప్పుడు కలర్స్ చెప్తాను. అప్పుడు అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకొచ్చుకుందరు. ముందు కొత్త ఇంటి దగ్గరికి రమ్మన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఆయన వచ్చేసరికి కొంచెం పని చూసుకొని తొందరగా వచ్చాడు. మధ్యాహ్నం చేస్తాను డ్యూటీకి అని చెప్పేసి ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. రెడీ అయిపోయి నేను రెడీ అయ్యాను. ఇంకెళ్ళి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన వస్తారు కదా మాట్లాడతాము. ఏమేమి కలర్స్, ఏ రూమ్కి ఏమేమి కలర్స్ అదంతా మాట్లాడతాము. ఏమండి ఏ రూమ్కి లైట్లు ఆపేద్దాం, ఫ్యాన్ ఇంకేం లేదుగా. నేను ఫోన్ ఒకటే తీసుకున్నాను. వచ్చేసాడంట ఆయన కలర్స్ మాట్లాడడానికి. ఏ రూమ్కి ఏదేదో అని బట్టలన్నీ ఆరేసాను. ఏమంటే అటైతే రాత్రి నేను చూసింది పామేనా? ఇటు వెళ్ళింది పామేనా అంటావా? అది ఏం పాము అది? ఇదిగో ఈ గేట్లో నుంచి ఇట్లా బయటికి వెళ్ళింది. ఎవ్వరు నిన్నలా అది కనబడదు. యాడ్ చేసిన దీంట్లో యాడ్ చేసిన నైట్ పూట తీసాను కదా. లైట్ వేసిన అబ్బా అది ఫాస్ట్ అరచేయంత ఉందండి. అరచేయంత ఉంది. అస్సలు వానపాము లాగే ఉంది. కానీ వానపాము అయితే అసలు కదలదండి. బాబోయ్ అది వెళ్తుంది ఫాస్ట్గా. మామూలు ఫాస్ట్గా వెళ్ళలేదండి అసలు. అసలు అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. ఇంత ఉన్నా సరే అంత ఫాస్ట్గా వెళ్తుంది. కదా కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి ముందు మాట్లాడుకొని రేట్ అంతా మాట్లాడుకొని ఏమేం కలర్స్ చూసుకుంటే మళ్ళీ డైరెక్ట్గా బాపట్ల చీరాలండి. బాపట్ల మీరు ఎవరైనా కనుక బాపట్లకి కానీ చీరాలకు కానీ ఎవరైనా కనుక వచ్చే వాళ్ళైతే ఎప్పుడన్నా కామెంట్ చేయండి. నేను కలుస్తాను. మా ఇంటికి కూడా రమ్మని చెప్తాను. ఇంకా అక్కడ పెయింటింగ్ మాట్లాడేటప్పుడు కంటిన్యూ చేస్తాను. వీడియో ఆయన మాట్లాడేటప్పుడు రూమ్స్లో ఏమేమి వేస్తున్నాడు అంతా ఆయనే పెయింటింగ్ గురించి మాట్లాడేది. ఆ అంకులే, ఈ అంకుల్ మాట్లాడతాడు. కలర్స్ అంతా వేసింది లోపల, మొక్క అంతా కూడా బయట రంగు వేసింది వీళ్ళే. చాలా రోజులు అయింది వచ్చి, 4-5 రోజులు అయిపోయింది వచ్చి. క్లీన్ చేశాడు మా ఆయన. లోపలికి ఏది బయటికి స్క్రీన్ షాట్ రాసుకుంటారు హాల్లో. కానీ ఎంతో బుక్ చూపించారు కదా. అదే ఉంటుంది, ఇంకా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఆడికి వెళ్ళినా కూడా చూపిస్తారు. ఇంకా ఏ కార్డు ఇంకా కావాలంటే చూపిస్తారు. హాల్లో బాగుంటుంది. తీసుకుంటే మీకు ఎంత పట్టిందో రాసుకుంటారు.
అట్లా ఎంత కలర్ అన్నా యూట్యూబ్లో బాగా కనబడితే బాగుంటుంది. డైలీ వ్లాగ్స్ కదా, కలర్స్ అనేది కొంచెం ఇప్పుడు ఈ టేస్ట్ బట్టి ఈ రోప్కి అంటాం. రోప్ ఒకటి. ఇదిగో ఇది రోప్ అంతా ఇక్కడ దాకా వచ్చేసింది. నువ్వు మార్చుకునేది ఎక్కడంటే మళ్ళీ ఈ రౌండ్కి అర్థమైనా ఈ పిన్నులకి ఈ ఇల్లుకి నువ్వు డబ్బే వేరే చేసి అడ్జస్ట్ చేసి చేస్తారు కదా. వేరేదే అంటే మార్చాలి. అంతే. ఓకే అది అదే కాలం అనేది ఎలా కుదరవచ్చు. రాస్తుంది. మనం తీసుకునే కలర్ని బట్టి అది కలర్ తీసుకున్నాం. ఇది సెలెక్ట్ చేసుకోండి. నేను పైన వేసి ఏం చేద్దామంటే షోక్ ఉంటుంది. షోకు పైకి వస్తుంది. అదే అదేలేండి. ఇటు వరకు మారుతా బాగుంటుంది. వీటి వరకు కూడా అట్లా అంతే అంతవరకు మారుతున్నాం. సైడ్స్ కూడా తీసారు, కట్ చేయించేసారు. కట్ చేయించేవాళ్ళ వచ్చేది మరీ ఎక్కువ కనపడుతుంది. అంతవరకు కట్ చేయించేసారు. నాకు వచ్చినప్పుడు మీ మొత్తం హాల్ చూసావా? హాల్ సెపరేట్ చేసిందిగా ఈ సైడ్స్ తెలుసుగా. ఇక్కడ పెట్టుకోండి, అది బట్టి చూసుకోండి. కిచెన్ ఇది పింక్ వేసేద్దాం. డార్క్ డార్క్ లైట్ అట్రాక్షన్ గా కనపడాలి అనుకుంటే అది తీసుకోండి. నిండు వేసేసుకోవాలి. కిచెన్ కి నిండు కలర్ వేసుకుంటారా? లైట్ అయినా లైట్ అమ్మా, వస్తువులు కనపడాలిగా మనకి. లైటింగ్ ఉండదు. గదుల్లో లైటింగ్ లైట్ 2 వాల్స్ 3 లీటర్లు ఈ టైపులో ఏముంటావా? ఈ టైపులో బెడ్రూమ్ లో ఒక సైడ్ గా ఇది, ఒక సైడ్ ఒక లీటర్ చాలా చూడు. బోర్డర్ బాగుంటుందా? ఇదే బాగుంటుంది. మనం ఆ వాల్కి ఇది పింక్ అన్నమాట. ఇది ఈ పింక్ వేసి పింక్ మీద ఇది రాగుతాం. ఈ గోల్డ్ అంటే గోల్డ్ అట్లా మీరు కలర్ సెలెక్ట్ చేసిన బట్టి నేను కలర్ చూసి బాగా నేను చూపిస్తాను. ఏ డిజైన్ వచ్చింది అంటే పట్టుకో. ఇది వాల్ వేసేసి రోలర్ పెట్టుకోవాలి. తర్వాత పోదుగా పోదు. ఇప్పుడు వాల్కి చేస్తాం ఈ పెయింట్ గోడకి. ఈ గోడ మీద ఇది ఓడ తీసేసి అట్లా పెట్టి ఆ రోలర్ తీసుకుని కన్నాం అనుకో, ఎలా ఉందో అలా పడిపోతుంది. కలర్ అవసరం లేదు, ఇది బిస్కెట్ కలర్ ఇస్తాడు.
బిస్కెట్ కలర్ ఇచ్చి దీనికి గోల్డ్ ఇస్తాడు సరిపోయింది. సెట్ అయిద్ది ఆ కలర్కి మనం తీసుకున్న దానికి. ఇప్పుడు మనం 3 గోడలకు కలర్ తీసుకున్నాం కదా, దీనికి కలర్ కూడా ఇదే కలర్ కావాలా? దీనికి ఇది కావాలి ఈ గోడ వరకు. అర్థమైంది నీకు? చూడు లేదు, ఆ కలర్ వేరే చేసి సెట్ చేస్తారంటే సెలెక్ట్ చేసుకున్నాం. నీకే అర్థం కాల, ఇది గోల్డ్ కలరు. ఈ గోల్డ్ కలరు ఈ బిస్కెట్ కలర్ మీద అయితే గోల్డ్ కలర్ మీకు నీటి కనపడుద్ది. 1 2 3 6 వస్తాయి. 6 వస్తాయి అన్నమాట. సరే అన్న, ఇంకా బాగుంటుంది. సరే అది పట్టుకో తమ్ముళ్ళు. ఇప్పుడు అన్నీ వచ్చినట్టే పైన దీంట్లో రోపు రాలా, హాల్లో రోప్కి అవునా పక్కన పెట్టాను. గారు 300 ఉన్నాయి. బెడ్రూమ్కి 80 22 ఇది ఒక వాల్, అది 2 వాల్, ఇది 2 వాళ్ళు. అవునా? ఇప్పుడు ఈ టైప్ లో తీసుకున్నాం అనుకో, రోప్ మొత్తం వచ్చేస్తుంది. అది తీసుకుందాం. డార్క్ వేయాలి కదా ఇదే ఈ 2 లీటర్లు తీసుకుంటే సరిపోతుంది. 79.50 ఎంత? 79.50. మనం వీటిలోనే తీసుకున్నాం కదా, ఇది బాగానే ఉంటుంది. చూసుకుని రోప్కి అది బాగానే ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. చుట్టూ పైన లేదు, ఇలా ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది లైట్ వేస్తాం, డార్క్ వేస్తాం. అది షేడ్ ట్రైన్ పైన వరకే, కొంచెం పై వరకు మొత్తం ఇది వచ్చేసింది. అలా 2 అన్న 2 చూడు 70. ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. ఇంతకుముందు మనం సున్నం వేయాలంటే ఇంటికి దాంట్లోనే వైట్ పెయింట్లో కలర్ కలుపుకొని చేతితో కలుపుకొని అలా చేసేవాళ్ళు. ఇక్కడ మీకు చూపిద్దామని, అంటే తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం ఈ బిట్ తీసానమాట నేను లాస్ట్లో వచ్చేటప్పుడు. దాన్ని కలర్ని దాంట్లో పెడతారు, కలర్ వైట్ దాంట్లో నుంచి కలర్ పడిన తర్వాత దీంట్లో ఆ బాక్స్ పెట్టి మిక్స్ చేస్తారు. దాంట్లో పెడతారు కదండి, కలరు వైట్ పెయింట్లో ఇలా సన్నగా పడుతుంది కదా, పడిన తర్వాత దాన్ని బాక్స్ తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఫాస్ట్ మిషన్ తిప్పుతున్నారు, కలర్ మిక్స్ అయిపోతుంది. అదే నేను ఇక్కడ చూశాను. చూసిన తర్వాత ఇది షేర్ చేస్తే ఎలా ఉంటుందా అని తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారని చెప్పేసి చిన్న బిట్ని మాత్రం యాడ్ చేశాను. చూడండి, అందరు బాగుంటుంది. మా వారు పెయింటింగ్కి ఇక్కడ కలర్ కలిపేశారు కదా, కలర్స్ వాళ్ళు సెట్ చేసి ఇవ్వాలా? అవునా? అవన్నీ కలిపేసరికి కొంచెం లేట్ అయ్యిద్దంటే ఇటు టీ తాగడానికి వచ్చాము. ఇక్కడ టీ బాగుంది. ఎన్ని రకాల టీ ఉందండి? మొత్తం 20. ఇక్కడ రాసే చూడు, మొత్తం 20 ఉన్నాయి. గ్రీన్ టీ, కాఫీ, సొంటి కాఫీలు అన్నీ దొరుకుతాయంట ఇక్కడ. రాగి, రోజ్ మిల్క్, మసాలా టీ, చాక్లెట్ టీ అన్నీ. బాపట్ల ఎక్కడండి ఇది? పక్కన మనం వెళ్ళాము, బావపూరి పక్కనంట. చాలా బాగుంది. తాగేసా నేను. టీ మా ఆయన వాళ్ళు కలర్స్ లేట్ అయ్యిద్దనేసరికి నన్ను ఊరంతా తిప్పుతున్నాడండి. ప్రేమతో తిప్పట్లా, అక్కడ లేట్ అయ్యిద్దని కలర్స్ ఇచ్చేసరికి లేట్ అని చెప్పేసి వచ్చాము. ఇచ్చేసరికి లేట్ అయ్యిద్దని చెప్పేసి ఊరంతా తిప్పుతున్నాడు. బోండా అంట, మైసూర్ బోండా, టీ పడేసా. కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది, టీ బాగుంది.
ఇంకా కలర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. ఈ వీడియో కూడా త్వరలోనే పెడతాను మీకు. బాగుంది, టీ బాగుంది, కానీ ఇంకా కొంచెం వేడి ఉంటే బాగుండేదండి. లైట్గా ఉంది, తక్కువ ఉంది వేడి. ఆగు, మా వారు తాళపత్ర గ్రంథం ఏందండి, తాళపత్ర గ్రంథం ఏం చెప్పాక అదేంటో, ఆ తాళపత్ర గ్రంథం ఏదో గ్రంథం అండి, ఎక్కడో దొరికిందంట. అంటే ఎలాగంటే అది పోలీసులు వస్తున్నారు, బండి పెట్టారు కార్లే, కానీ ఇది ఎక్కడో దొరికిందంటండి. మా ఆయనకి చూపివే, ఇటు తిరుగు, ఇటు చూపేది, ఇట్లా వరుసకు పెట్టుకో, అలా వరుసకు పెట్టుకో, చూపించు. ఋషుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడంట. ఇట్లా అట్లా పెట్టుకో, మళ్ళీ ఫోటో తీస్తాను నేను. ఇటు చూడు, ఈ కలర్స్ పైకి చూపించాలి. ఇంకా కూర్చొని ఉన్నామండి, చిన్న చిన్న పనులు చూసుకొని వచ్చాము ఇక్కడికి. అంటే కలర్స్ లేట్ అయ్యిద్ది అని చెప్పేసి వచ్చాము. ఇది కూడా బాగానే ఉంటుంది కదండి, అది ఇదిగా ఉంటుంది. సెట్ చేసేసాము, కలర్స్ రెడీ అవుతుంది, కానీ ఫ్రంట్కి మాత్రం సెట్ చేయలేదు, లాస్ట్లో సెట్ చేద్దామని ఆగాము. చూపించలేదు పొద్దున్న నిన్నటి నుంచి అదే అవితో ఏమి వేయలేదు. అదే హాల్లో వేయించావుగా, హాల్లో లైట్ కలర్ వేయించావు, ఇదే హాల్లో వేయించింది. వీటిలో వేసావు హాల్లో ఆరెంజ్. ఏమో లాస్ట్లో అన్నాడుగా, చూసి దానికి ఎన్ని కలర్స్ పట్టిద్దో చూసి ఇంకా ఇస్తే ఎందుకు వెళ్ళిపోతాము. ఇదే అంతే ఫైనల్గా. కలర్స్ అన్నీ చూపించాము కదా, ఏమేమి తీసుకున్నా అవన్నీ తర్వాత చూపిస్తాను. ఇంకా ఇంతేనండి వీడియో. ప్లీజ్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసామంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ చెప్పండి. అవి తీసుకుని గుడ్లు ఈ గదికి ఎంత పట్టింది? మొక్కలు వైట్, ఓకే, 3 కేజీలు మొక్క పట్టి, ఓకే, 3 లీటర్లు ఆయిల్, ఓకే, 1 లీటర్ ఓకే, గ్రీన్ 1 లీటర్, ఇదిగో గ్రీన్, ఓకే, 0757 మ్యాట్ క్లీన్. అది ఇప్పుడు నువ్వు ఇది ఆ బ్రష్ పనికి రావండి, తీసేసి అవి తీసి